భగవద్గీతని రోజుకొక శ్లోకం, రైట్? చదవచ్చా ఏమండి? చదవచ్చా చదవకూడదా? రోజుకొక శ్లోకం. మొత్తం 700 శ్లోకాలు భగవద్గీత అంటే. రోజుకొక శ్లోకం చదివితే ఒక ఏడాది అయ్యేటప్పటికి 350 అయిపోతాయి, 360. ఇంకొక 360, ఇంకొక ఏడాది, 2 ఏళ్ళు అయితే మొత్తం భగవద్గీత అంతా మనకి కంఠస్థం అయిపోతుంది. చిన్నప్పటి నుంచి మన కనుక అట్లా చెప్పుంటే ఎవరైనా మనం ఎప్పుడో దాన్ని కంఠస్థం చేసి ఉండేవాళ్ళం. మనకి ఎవరు చెప్పలేదు అట్లా, లేదండి. చిన్నప్పటి నుంచి మనకి నేర్పుంటే ఇప్పటికి మన వయసు ఎంత వచ్చింది? ఇప్పటికి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అయినా మనకు కంఠస్థం రాలేదు కదా. రాలేదంటే కనీసం రోజుకు ఒక శ్లోకం చొప్పున కూడా మనం చదవలేదన్నమాట కదా. అట్లీస్ట్ ఇప్పటి నుంచి మన పోయిన ఆయుష్ ఎట్లాగో ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తిప్పలేం కదా మళ్ళీ మనం. సో ఫర్గెట్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే రోజుకు ఒక్క శ్లోకం చదివామనుకోండి, 365 రోజులు అయ్యేటప్పటికి గాన్ 360 శ్లోకాలు కంఠస్థం. పోనీ ఏదో కొంతకాలం కుదరలేదు, ఓ గ్రేస్ పీరియడ్ వదిలిపెట్టేసుకుంటే ఇంకొక ఏడాది కూడా కష్టపడ్డాం అనుకోండి, మొత్తం 700 శ్లోకాలు బ్రహ్మాండంగా కంఠస్థంగా ఉంటాయి. ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారు? ఇది మళ్ళీ ఇది ఇక్కడికి హాల్ వదిలిన తర్వాత చూడాలి మళ్ళీ ఎంతమంది చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈవేళ ఎంతమంది చదివారు చెప్పండి పొద్దున్న? ఎవరో ఒక్కళ్ళు ఎత్తారు చెయ్యాక. మొట్టమొదటి ఫస్ట్ ప్రామిస్ చేసేటప్పుడు మాత్రం మంచి బ్రహ్మాండంగా తప్పకుండానండి, వీరావేశం వచ్చేస్తుంది. ఇది ఎంతవరకు నిలబడుతుంది అని అడుగుతున్నారు ఆళ్వారు.